ಅದರಿಂದಾಗಿ ಇಂಥ ಘಟನೆ ಆಯಿತು. ಅಧ್ಯಕ್ಷರೇ ಹೇಳಿಬಿಟ್ರು, ಹೌದು ನಮ್ಮದೇ ತಪ್ಪು, TTD ಆಡಳಿತ ಮಂಡಳಿದೇ ತಪ್ಪು. 6 ಮಂದಿ ಸಾವಿನ ಬಗ್ಗೆ ಈಗ ಅಸಮಾಧಾನ ಶುರುವಾಗಿದೆ. ಭಕ್ತರನ್ನು ನಿಭಾಯಿಸುವಂಥ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಸೋತಿದೆ ಅನ್ನುವಂಥ ಆರೋಪ. ಬರಬಹುದು, ಈಗ ಬಂದಿದ್ದಾರೆ ಕೆಲವರು, ಈಗಾಗಲೇ 25 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಪರಿಹಾರ ಘೋಷಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಪ್ರಶ್ನೆ ಬೇರೆ, ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಿಗೆ ನಿನ್ನೆ CM ಬರ್ತಾರೆ, DCM ಬರ್ತಾರೆ. ಆದರೆ ಇಂಥದ್ದೊಂದು ಘಟನೆ, ಅತ್ಯಂತ ಹೆಚ್ಚು ಭಕ್ತಾದಿಗಳು ಓಡಾಡುವಂಥ ಜಾಗ, ಪುಣ್ಯ ಸ್ಥಳ, ಅಲ್ಲಿ ಈ ರೀತಿ ಘಟನೆ ಆದರೆ ಅದರ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಹೊರುವಂಥದ್ದು ಯಾರಿದರ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಹೊರಬೇಕು? ಆಡಳಿತ ಮಂಡಳಿ ಭಕ್ತರನ್ನು ನಿಭಾಯಿಸುವಲ್ಲಿ ವಿಫಲವಾಯಿತಾ? 8 ಜನ ಬರ್ತಾರೆ, ಏನು ಎತ್ತ ಅಂದಾಜಿರಲಿಲ್ವ ಇವರಿಗೆ? ಸ್ಥಿತಿಗತಿಗಳು ಏನಾಯಿತು? ಹೇಗಲ್ಲಿ ಗೇಟ್ ತೆಗೆದ್ರು, ಹೇಗೆ ನುಗ್ಗಿದ್ರು? ಕಾಲು ತೊಳಿತದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಭಕ್ತರ ಗುಂಪಲ್ಲಿದ್ದರು, ಅವರಿಗೆ ಆರೋಗ್ಯ ಕೆಟ್ಟೋಯ್ತು. ಮೃತ ಲಾವಣ್ಯರ ಚಿಕ್ಕಮ್ಮ ಹೇಳ್ತಾರೆ, ಮಹಿಳೆ ಗೇಟ್ ದಾಟಿ ಹೋಗ್ತಿದ್ದಂಗೆ ಕಾಲು ತೊಳಿತ ಶುರುವಾಯಿತು. ಅದು ಹೇಗಿತ್ತು ಅನ್ನೋದನ್ನ ಪ್ರತ್ಯಕ್ಷದರ್ಶಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಮುಂಜಾನೆ 4 ಗಂಟೆ ವೇಳೆ ಹೆಚ್ಚೆಚ್ಚು ಜನ ಬಂದರು. ಬೆಳಗ್ಗೆ 7:20 ಸುಮಾರಿಗೆ ಎಲ್ಲರನ್ನು ಒಂದೇ ಸರಿಗೆ ಬಿಟ್ಟುಬಿಟ್ರು. ಬಿಡ್ತಿದ್ದಂಗೆ ಏಕಾಏಕಿ ಜನ ನುಗ್ಗಿಬಿಟ್ರು. ವಿಪರೀತ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ಭಕ್ತರು ಒಂದೇ ಕಡೆ ನುಗ್ಗಿದ್ರಿಂದ ಸಿಕ್ಕಾಕೊಂಡ್ರು. ಕೆಲವರು ಸತ್ತು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ, ನಮ್ಮನ್ನು ಬಿಟ್ಟುಬಿಡ್ರಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಕೂಡ ಯಾರೂ ಕೇಳಲಿಲ್ಲ. ಎಲ್ಲ ಭಕ್ತರು ಗೇಟ್ ಮುಂದೆ ಜಮಾಯಿಸಿದರು. ಗೇಟ್ ಓಪನ್ ಮಾಡ್ತಿದ್ದಂಗೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ನುಗ್ಗಿ ಬಂದರು. ನಾನು ಕರಿತಾನೆ ಇದ್ದೆ, ಲಾವಣ್ಯ ಬಾರಮ್ಮ ಅಂತ ಕರಿತಾನೆ ಇದ್ದೆ. ಬರ್ತೀನಿ ಅಂದಂತವಳು ಬರಲೇ ಇಲ್ಲ. ಕೊನೆಗೆ ಆಕೆ ಕಾಲು ತೊಳಿತಕ್ಕೆ ಸಿಲುಕಿ ಹೋಗೇ ಬಿಟ್ಲು. టికెట్లకు వచ్చినప్పుడు కూడా వెళ్ళిపోదాము, మళ్ళీ సుప్రభాతం తీసేసి వెళ్ళిపోదాం పిన్ని. నీతో వస్తే నీ రమ్య అని అనుకో పిన్ని, నీ పెద్ద కూతుర్ని అనుకో, రమ్య గురించి బాధపడకు, నీ మనవుడు నువ్వు చేర తీసుకున్నావు, నీ మనవుడు నీ కొడుకు అనుకో పిన్ని అన్నది. చిన్నపిల్లైనా ధైర్యం చెప్పింది, చిన్నపిల్లైనా ధైర్యం చేసింది. బాబు నా పెద్ద కూతురికి బాగోలేదు, నా పెద్ద కూతురు గురించి నాకు ధైర్యం చెప్పింది. అదే లోకానికి వదిలేసి వెళ్ళిపోయింది. తోగులాట్లోని మేము 100 మంది తర్వాత ఉన్నాం బాబు. 100 మంది తర్వాత ఉంటే వీళ్ళు 12 గంటలు తీస్తామన్నారు. పార్కులో మేము వెళ్ళేటప్పుడు 100 మంది కంట మేము వెళ్ళిన తర్వాత 4వ గంటకి ఒక 1000 మంది వచ్చారు బాబు. తర్వాత అలాగే అనౌన్స్మెంట్ చేస్తుంటే వచ్చేసారు. గోళ్ళకి ఎంతని వచ్చేసారు. అయితే వచ్చేస్తే నేను అన్నాను, బాబు గోళ్ళకి తోసుకోకండి అమ్మా. ఎందుకు తోసుకోవడం అంటే, లేదండి ఎవరో దూరం అన్నారు. ఈ పోలీసు వాళ్ళు 7:20 అయింది బాబు, 7:30. వీళ్ళందరూ గోళ్ళాడుతున్నారు, లైన్లో పంపించండి, జనాలు అందరూ తోపులాట్లో వచ్చేస్తున్నారు, చచ్చిపోతాము పడిపోతాము అంటున్నారు. వీళ్ళు అస్సలు వినబడలేదు. మీరు ఎన్ని అనుకున్నా 12కే తీస్తామన్నారు. మీరు ఎన్ని అనుకున్నా 12కే తీస్తామన్నారు. 12కి తీస్తారంటే మేము ఊరుకున్నట్టు ఊరుకోరు కాదు బాబు. మగవాళ్ళు తీస్తారా తీయరా అని గేట్లు ఊపారు బాబు. ఆ గేట్ వెనక్కి వచ్చేసింది. గేట్ వెనక్కి వచ్చేసరికి గేట్లు వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు లైన్ సర్దుతున్నారు. లైన్ సర్దుతుంటే గేట్లు తోసేస్తారు అనుకుని వీళ్ళు మగవాళ్ళు అందరూ గేట్లు లాగేశారు బాబు. గేట్లు లాగేస్తున్నాయి. ఈ పార్కులో ఉన్న జనం అంతా సొలోమని వచ్చేసారు. మేము 100 మందికంతా ఉన్నోళ్ళమి. నేను 1000 మందికంతా వెళ్ళిపోయాను. నేను చేపట్టుకు లావణ్య రామ్మంటే, పిన్ని నేను వస్తాను నీకేం బెంగలేదు, మేమందరం వస్తాను, ఉన్నాడు
నువ్వు నడు, నీకు ఒంట్లో బాగాలేదు, నువ్వు ఉపవాసం 2 రోజులు పెట్టి నువ్వు నడిపిన అన్నది. అమ్మ వచ్చి అంటే నేను వస్తాను అన్నది. వస్తున్నారు అనుకున్నాను. నేను వెళ్తూ ఫోన్ చేస్తుంటే నా లైన్లో అమ్మ ఫోన్ చేయకన్నారు. బాబు నా పిల్లలు ఉండిపోయారు, నేను ఎక్కడ తప్పిపోతారా బాబు అంటే పదమ్మా అన్నారు. ముందుకెళ్ళిపోయాను బాబు. వాళ్ళు వస్తున్నారు అనుకుంటా, ఫోన్ అవ్వదు, ఏ ఫోన్ అవ్వదు. లైన్లో వస్తున్నారు అనుకున్నాను. బాబు నా పిల్లలు రాలేదు, ఏడ్ చేయాలంటే అమ్మ ఏడ్ చేయాలి. ఈలాగా గొల్లైపోయింది. అమ్మ ఆడపిల్ల చచ్చిపోయిందట, ఆడమ్మాయి చచ్చిపోయిందట, ఆడమ్మాయి చచ్చిపోయింది. అమ్మ ఆడమ్మాయి చచ్చిపోయింది అంటున్నారు. వీళ్ళెవరు ఫోన్లు అవ్వట్లేదు అంటే ನೋಡಿ ಈಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಈ ಮೃತ ಲಾವಣ್ಯ ಇದಲ್ಲ ಅವ್ರು ಚಿಕ್ಕಮ್ಮ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಒಂದೇ ಸರಿಗೆ ಅಷ್ಟೊಂದು ಜನ ಏಕಾಏಕಿ ನುಗ್ಗಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಏನಾಗಬೇಕು, ಅದೇ ಆಗಿದ್ದು. ಸತ್ತು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ಬಿಟ್ಬಿಡಿ ಅಂತಂತಂದ್ರು ಕೂಡ ಯಾರೂ ಕೇಳುವಂಥ ಸ್ಥಿತಿ ಇರಲಿಲ್ಲ. ತುಳ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ರು, ಅದೇ ಎಡವಟ್ಟಾಗಿತ್ತು. ಗೇಟ್ ಓಪನ್ ಆಗ್ತಿದ್ದಂಗೆ ಯಾವ ಪರಿ ನುಗ್ಗಿ ಬಂದರು ಅಂತಂದರೆ ಯಾರೂ ಕೂಡ ಅವ್ರನ್ನ ತಡೆಗಟ್ಟಕ್ಕೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ.